చదువు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సోమవారం, జూలై 2025 సంవత్సరం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథం కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 నుంచి కోరిక యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ఇంటమది అందరికీ చదివి అవగాహన పరుస్తుంది. ఓకే, అది ఒక సాయంత్రం, కామ్గా ఉన్న సాయంత్రం, కానీ ఎన్నో తెల్లటి తెరచాపలు ఆ సరస్సు మీద ఉన్నాయి. చాలా దూరంలో మంచుతో కప్పబడిన ఒక శిఖరాగ్రం, అది ఏంటంటే ఆకాశంలో వేలాడుతున్నట్టు ఉంది. సాయంకాలపు గాలి నార్త్ ఈస్ట్ అంటే ఏంటి, తూర్పు, అదే ఉత్తరానికి ఈస్ట్ కి మధ్యలోంచి అది ఇంకా వీచట్లేదు. కానీ ఆ నీటి మీద చిన్న కెరటాలు ఉత్తర దిశగా ఉన్నాయి. ఇంకా ఎన్నో పడవలు అవి అక్కడికి వస్తున్నాయి, అంటే బయలుదేరుతున్నాయి. నీళ్లు నీలంగా ఉన్నాయి, ఆకాశం అన్నది క్లియర్ గా ఉంది. అదొక విశాలమైనటువంటి సరస్సు. కానీ ఎండ ఉన్న రోజుల్లో ఆ పట్టణాలు ఇతర సైడ్ ఎలా కనిపిస్తున్నదో అలా కనిపిస్తాయి, అంటే మరో ఒడ్డు కనబడినట్టుగా. ఈ చిన్న ఇందులో అంటే అది వేరేగా మర్చిపోయారు దాన్ని. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ టూరిస్టులు ఎవరు లేరు. అంటే చిన్న సముద్రం ఉందిట, అది చాలా ప్రశాంతంగా ఉంది. దాన్ని అందరూ మర్చిపోయినట్టుగా ఉంది. అక్కడ ప్రయాణికులు ఎవరు కూడా లేరు. ఆ స్టీమ్ బోట్ ఏమో ఆ లేక్ చుట్టూరా తిరుగుతోంది, కానీ ఎప్పుడు ఇక్కడికి రావట్లేదు. దగ్గరలో ఒక గ్రామం, అది అందరూ మత్స్యకారులతో ఉంటుంది. ఆ వాతావరణం క్లియర్ గా ఉండడం వల్ల అక్కడ చిన్న చిన్న పడవలు కూడా అవి వాటి యొక్క లాంతర్లు పట్టుకుని వస్తున్నారు. చాలా లేటుగా వాళ్ళు చేపలు పట్టుకున్నారు రాత్రిలో. సాయంత్రం యొక్క అద్భుతమైనటువంటి ఆ సౌందర్యంలో వాళ్ళ యొక్క వలలు తయారు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క బోట్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ లోయలన్నీ కూడా లోతైన నీడలతో ఉన్నాయి. ఆ మౌంటైన్స్ మీద ఇంకా సూర్యకిరణాలు పడుతున్నాయి. మేమేమో కొంతకాలం నడిచాము, ఒక దగ్గర కూర్చున్నాం ఆ మార్గంలో. ఆయన ఎందుకంటే అతను అక్కడికి వచ్చాడు ఏదో విషయాలు మాట్లాడడానికి. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను అంతులేని సంఘర్షణ, ముఖ్యంగా అది చాలా ఎక్కువ నాలోనే, ఒక్కొక్కప్పుడు అది బహిర్గతంగా ఉన్న ఈ సంఘర్షణకు గురవుతున్నాను. నాకు బాహ్యమైన సంఘర్షణ అంటే అంత భయం లేదు, వరి లేదు. ఎందుకంటే నేను పరిస్థితులకు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. ఈ అడ్జస్ట్మెంట్ బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ నన్ను ఎవరు అంత సులువుగా డామినేట్ చేయలేరు.
జీవితం అన్నది చాలా కష్టంగా ఉంది. కానీ నేను ఒక మంచి జీవనానికి కావలసినట్టుగా ఫిష్ నైపుణ్యంతో ఉన్నటువంటి జీవితానికి కావలసినంత నా దగ్గర ఉంది. కానీ ఇది నా సమస్య కాదు. నేను అవగాహన చేసుకోలేదంటే అంతర్గతమైన సంఘర్షణ, అది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను తరచుగా రాత్రి మధ్యలో హింసాత్మకమైన కలల్లోంచి లేచిపోతాను. నాకు ఒక క్షణం కూడా నా సంఘర్షణలోంచి ప్రతిరోజు ఉన్న వృత్తుల్లాగా ఇది కూడా నాకు ఉంటూనే ఉంటుంది. తరచుగా వర్స్ట్ అవుతూ ఉంటుంది. ఎవరితో సన్నిహితమైనటువంటి సంబంధాలలో ఆ అంతర్గత సంఘర్షణ ఒక్కసారిగా బర్స్ట్ అవుతుంది. అయితే మీ ఉద్దేశంలో సంఘర్షణ ఏంటి? దాని స్వభావం ఏమిటి? నేను బాహ్యంగా చాలా మంచి వ్యాపారవేత్తని. నా వర్క్కి ఏకాగ్రత కావాలి, అటెన్షన్ కావాలి. ఈ విధంగా నా మనస్సు ఆక్యుపై అయినప్పుడు నా అంతర్గతమైన సంఘర్షణలు నేను మర్చిపోతాను. ఎప్పుడైతే నా లోపల ఒక్క కొంచెంగా నేను ఫుల్ వర్క్ ఉంటే నేను అందులో నిమగ్నం అయిపోతున్నాను. అంటే ఆ సంపూర్ణమైన వర్క్ లోనే నేను నిమగ్నం అయిపోతాను. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ నా సంఘర్షణలకి వస్తున్నాను. ఈ సంఘర్షణలు పేజ్ తిరిగిందండి కొంచెం. అంటే అవి రకరకాలైన స్వభావాలతో ఉంటాయి, రకరకాల లెవెల్స్ లో ఉంటాయి. నేను నా పనిలో చాలా జయప్రదం అవ్వాలనుకుంటాను. టు బి ఎట్ ద ఇంకా ఏమనుకుంటాను, టాప్ లో ఉండాలని. నా యొక్క ప్రొఫెషన్ లో నేను చాలా ఉన్నతంగా ఉండాలని, ఎక్కువ ధనంతోని, ఎక్కువ విశ్రాంతితోని, ఇంకా అంటే ధనము మొదలైనన్ని నా దగ్గర ఉండాలి. నేనేమనుకుంటున్నానంటే నేను అలా చేయగలనని. ఇంకో లెవెల్లో నేను నాలో ఉన్న మూర్ఖత్వం, నా ఆశయాల్లో మూర్ఖత్వం చూస్తున్నాను. నాకు మంచి విషయాలన్నీ ఇష్టమే జీవితంలో. వాటికి అంటే మంచి విషయాలను నేను ప్రేమిస్తున్నాను, కొన్నిటికి వ్యతిరేకంగా ఉంటున్నాను. అంటే ఇక్కడ అతనికి రెండు వ్యతిరేకమైన భావాలు ఉంటున్నాయి. నేను ఒక సరళమైన జీవితం గడపాలనుకుంటున్నాను, ఒక మహర్షి లాగా. నాకు ఎక్కువ మంది ప్రజలంటే ఇష్టం ఉండదు. అయినా కూడా వాళ్ళని క్షమించి మర్చిపోదాం అనుకుంటాను. అయితే నేను కొన్ని రకాలైన సంఘటనలు చెప్పగలను. మీరు వాటి యొక్క స్వభావంతో నా సంఘర్షణలు ఏంటో తెలుసుకోగలరు. సహజంగా నేను ఒక ప్రశాంతమైన వ్యక్తిని. కానీ కోపం అన్నది నాకు సులువుగా వస్తుంది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అదే నా దురదృష్టం. నా విషయంలో అంటే కనీసం నా విషయంలో నేను ఆరోగ్యంగా ఉండడమే దురదృష్టకరం. బాహ్యంగా నేను కామ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాను, స్థిరంగా ఉన్నట్టు. కానీ నేను ఎప్పుడూ ఆతురతతో, కన్ఫ్యూజ్డ్ గా, అంతర్గతమైన సంఘర్షణలతో ఉంటున్నాను అంతర్గతంగా.
నేను 30 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాను. నాకు నిజంగా నా యొక్క కోరికల్లో ఉన్న ఈ కన్ఫ్యూజన్ లోంచి బయటపడాలని. ఇంకో కష్టం ఏంటంటే అది అంటే నే ఐ రియల్లీ వాంట్ టు బ్రేక్, బయటకు రావాలని ఉంది. ఆ, ఇంకో రకమైనటువంటి డిఫికల్టీ ఏంటంటే ఐ ఫైండ్ ఇట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు టాక్ దోస్ థింగ్స్ ఓవర్ విత్ ఎనీబడి. అవన్నీ విషయాలు ఎవరితో మాట్లాడడం ఇంపాసిబుల్. అంటే ఏంటి, పాజిబుల్ గా లేదు నాకు. అంటే నేను సంభవం అనిపించట్లేదు అలా మాట్లాడడం. అలా ఉన్నాయి. ఇంకో విషయం అదేమిటంటే, ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు, ఇన్ మెనీ ఇయర్స్, నేనేమో కొంచెంగా చెప్తున్నాను, బయటకు ఓపెన్ అవుతున్నాను. నేనేమంత రహస్యంగా ఉండను, కానీ నా కోసం నాకు మాట్లాడడం అంటే ఇష్టం ఉండదు. నేను ఏ సైకాలజిస్ట్ దగ్గర కూడా ఇలా మాట్లాడలేదు. ఇదంతా తెలిసాక మీరు చెప్పగలరా, అంతర్గతమైన పవిత్రతని ఏదో రకంగా నేను సాధించగలనా? నాకు సంభవమేనా? ఇన్వార్డ్ ఏమన్నారంటే సెరెనిటీ అంటే పవిత్రత. మీరు ఈ రకంగా సంఘర్షణతో ఉండే బదులుగా ఈ మొత్తం ఇవన్నిటిని అవగాహన చేసుకుంటే, ఈ కోరికల సముదాయాన్ని, మన సమస్య ఏంటంటే కోరిక యొక్క స్వభావం చూడాలి. కేవలంగా దాన్ని అధిగమించడం, సంఘర్షణని అధిగమించడమే కాదు, ఈ కోరిక మనకి సంఘర్షణని కలిగిస్తుంది. డిజైర్ అంటే ఇంకొక దానితో కలిసినప్పుడు అది ప్రేరితం అవుతుంది, జ్ఞాపకాలతో కూడా. జ్ఞాపకం అన్నది కోరికలో భాగమే. ప్లెజెంట్ గా, ఆహ్లాదకంగా ఉన్నవి, ఆహ్లాదంగా లేనివి, ఇవన్నిటిని మనం గుర్తు చేసుకోవడం వల్ల కోరిక పోషించబడుతోంది. అప్పుడు వ్యతిరేకతలు, సంఘర్షణతో కూడిన కోరికలు వస్తాయి. మైండ్ అన్నది ప్లెజెంట్ తోటి అది ఐడెంటిఫై అయిపోతుంది, అంటే దానికి ఆహ్లాదమైన దాంతో. బాధ, సంతోషము అనే చాయిస్ లో మైండ్ ఏం చేస్తోంది, కోరికని సెపరేట్ చేస్తోంది. దాన్ని రకరకాల కేటగిరీస్లుగా, విలువలతో విడదీస్తుంది. ఎన్నో వ్యతిరేకమైనటువంటి సంఘర్షణని తెచ్చేటటువంటి కోరికలున్నా, కోరిక అనేది ఒకటే. అవును, దట్ ఈస్ సో. అది నిజంగా చాలా ముఖ్యమైనది ఏంటంటే దాన్ని అవగాహన చేసుకోవడం. లేకపోతే ఈ సంఘర్షణ, ఈ వ్యతిరేకమైన కోరికల మధ్య అంతులేనిది. కోరికల్లో ఉన్న ద్వైతం, అదే మనస్సు మనకి తెస్తోంది. అదొక భ్రాంతి. కోరికల్లో ద్వైతం లేదు, కేవలంగా రకరకాలైనటువంటి కోరికలే. ఎప్పుడు ద్వైతం ఉంటుందంటే సమయానికి, అనంతత్వానికి మధ్యలో. మన కన్సర్న్ ఏంటి అంటే, ఇక్కడ మనకు ఏం కావాలి అంటే ఈ కోరికలు తెచ్చిపెట్టినటువంటి ద్వైతంలో ఉన్న అసత్యాన్ని తెలుసుకోవడం, చూడడం. కోరిక డివైడ్ చేస్తోంది. డిజైర్ అన్నది అది ఎప్పుడు కూడా దాన్ని అది డివైడ్ చేసుకుంటోంది.
కోరిక లేనితనం. ఒకదాన్ని వదిలేస్తే మరొకటి ఉంటుంది. అది అక్కడ ఆ కోరిక మరి అక్కడే ఉంటుంది. ఈ సంఘర్షణల నుంచి ఎస్కేప్ లేదు. ఏ రకమైనటువంటి వ్యతిరేకమైన కోరికలతో దాన్ని పడతారు, సంఘర్షణని తప్పించుకోలేము. ఎందుకంటే కోరిక అన్నది దాని ఆపోజిట్ ని తెచ్చి పెడుతుంది. అయితే నేను చాలా వేగ్గా అంటే తెలిసి తెలియనట్టుగా మీరు చెప్పేది సత్యం అనిపిస్తుంది. కానీ ఇది కూడా నిజమే. నేను ఇంకా కూడా ఎన్నో కోరికల మధ్య చింపబడినట్టున్నాను. అంటే నాకు అంత బాధాకరంగా ఉన్నది. కోరికంతా ఒకటే అన్నది నిజమే. అయితే మనం ఆ సత్యాన్ని కాదనలేం, మార్చలేం. మన సదుపాయాలు, మన ఆనందాల అనుకూలంగా వాటిని ఆ సత్యాన్ని మార్చలేం. లేకపోతే దాన్ని ఒక పనిముట్టుగా, మనని స్వేచ్ఛ చేసే పనిముట్టుగా వాడుకోలేం. ఈ సంఘర్షణల నుంచి, కోరిక తెచ్చే సంఘర్షణల నుంచి స్వేచ్ఛ చేసే పనిముట్టుగా దాన్ని వాడుకోలేం. మనం ఒకవేళ అది నిజమని తెలిస్తే మనస్సుని అది భ్రాంతుల్లోంచి విముక్తి చేయగలదు. అందుకని మనం ఏంటి ఎరుకతో చూడాలంటే కోరిక దాన్ని అంతటా అదే బ్రేక్ అయిపోతుంది. ఈ ఆపోజిట్స్ అన్ని, ఈ వ్యతిరేకతలు అంటే ఈ వేరు భాగాల నుంచి, సంఘర్షణల నుంచి సెపరేట్ చేసే దాంట్లోంచి కోరిక దానంతరది వేరైపోతుంది. అయితే ఈ అపోజింగ్, వ్యతిరేకంగా సంఘర్షణాత్మకమైన కోరికలు అవన్నీ కూడా మనకి హోల్ బండిల్ గా ఉన్నాయి. ప్రతిదీ వేరు డైరెక్షన్ లో లాగుతోంది. అంటే ఒక కోరిక ఒక దిశలో లాగుతోంది, మరొకటి మరో దిశలో. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం అందరం ఈ వ్యతిరేకమైన సంఘర్షణాత్మకమైన కోరికలతో మనం ఒక బండిల్ గా ఉన్నాం. ఆ బండిల్లో కోరికలు ఒక్కొక్కటి ఒక్కొక్క దిశలో లాగుతున్నాయి. అయితే మనం ఏం చేయగలం దానికోసం? కోరిక యొక్క గ్లింప్స్ ఏమిటి? ఒక సింగిల్ యూనిట్ గా దాన్ని మనం చూడకుండా, మనం వి మే ఆర్ మే నాట్ డూ, విల్ బి ఆఫ్ వెరీ లిటిల్ సిగ్నిఫికెన్స్. అలా మనం చూడడమా చూడకపోవడం అన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే కోరిక అన్నది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, మరో కోరికను తెస్తుంది. మైండ్ అన్నది ఈ సంఘర్షణలో పట్టుబడిపోతుంది. సంఘర్షణ నుంచి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే కోరిక నేనుని తయారు చేస్తుందో, దానికి ఉన్న జ్ఞాపకాలన్నిటితో, దానికి ఉన్నటువంటి గుర్తింపులతో అది అప్పుడు దానికి ఉన్న ఎన్నో కార్నర్స్ తో అది కమ్స్ టు ఎన్ ఎండ్. అది అంతమైనప్పుడే, అంటే ఇక్కడ మనకి స్వేచ్ఛ అన్నది సంఘర్షణించి ఎప్పుడు వస్తుందంటే, కోరిక నేనుని తయారు చేస్తుంది. ఆ నేనేమిటి? జ్ఞాపకాలు, గుర్తింపులే. అవన్నిటిలోంచి ఫ్రీగా ఉన్నప్పుడే, అవన్నీ అంతమైనప్పుడే మనకేమోని స్వేచ్ఛ అన్నది ఉంటుంది. అంటే సంఘర్షణాత్మకమైనటువంటి ఈ డిజైర్స్ ఇవన్నీ కూడా ఎండ్ అయిపోవాలి. దేర్ ఆర్ మెనీ కాన్ఫ్లిక్టింగ్ అండ్ అపోజింగ్ ఆల్ డిజైర్స్. కోరికంతా ఒకటే అన్నారు కదా. అంటే మీరు ఎప్పుడైతే సంఘర్షణ ఆగిపోతుంది అంటున్నారో,
మన కోరికలు ఆగిపోయినప్పుడే సంఘర్షణ ఆగిపోతుంది అని మీరు అనడంలో అంటే తన యాక్టివ్ గా ఉన్న జీవితానికి అంతం చెయ్యడమా? అంటే సంఘర్షణలు ఆగిపోయాయి అంటే కోరికలు ఆగినప్పుడే సంఘర్షణ ఆగిపోతుందని మీరు చెప్పారు. అంటే అర్థం ఏమిటి? యాక్టివ్ గా జీవించడం ఆగిపోవాలా అంటే ఆయన అడిగారు. అవ్వచ్చు, కాకపోవచ్చు. మన అంటే ఇలా ఊహించడం అన్నది ఏ రకమైనటువంటి మన లైఫ్ ఉంటుందని ఊహించడం అన్నది చాలా మూర్ఖమైన విషయం. అది కోరిక లేకుండా ఉండొచ్చు. అప్పుడు మీరు అంటే మీ ఉద్దేశ్యంలో ఈ భౌతికమైన కోరికలన్నీ ఆగిపోతాయని కాదు కదా? అంటే లైక్ హంగర్, థర్స్ట్ అలా. దాన్ని ఆర్గానిక్ కోరికలు అంటారు. సైకలాజికల్ డిజైర్స్ తోటే, కోరికలతోటే ఈ శరీరానికి సంబంధించిన కోరికలు కూడా మౌల్డ్ అవుతాయి. మనం ఈ కోరికల విషయమే మాట్లాడుతున్నాం. ఇంకా లోతుగా ఆ అంతర్గతమైన కోరికల వైపు మనం వెళ్దామా? మనకున్న కోరికలు కొన్ని బహిర్గతంగా, కొన్ని దాపరికంగా ఉంటాయి. కొన్ని తెలిసి, కొన్ని తెలియక ఉంటాయి. ఈ దాపరికంగా ఉన్నవి వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మనకు కనబడే వాటికంటే. మనకి లోతైన వాటితో మనం అంత పరిచితం కలిగి లేము. ఈ పైన ఉన్నవన్నీ కూడా అవగాహన చేసుకొని వాటిని మనం అవగాహన చేసుకుంటేనే లోతైన అవగాహన అవుతాయి. అందుకే సూపర్ఫిషియల్ గా ఉన్న వాటిని మనం అవగాహన చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ద కాన్షియస్ డిజైర్స్ అంటే మనకి తెలుసున్న కోరికలు అణిచేయాలని కాదు, లేకపోతే మౌల్డ్ వాటిని మార్చాలని కాదు. ఒక పద్ధతి ప్రకారం వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ప్రశాంతపరచాలి. ఈ సూపర్ఫిషియల్ గా ఉన్న ఈ ఆతురత అంటే లోతైనటువంటి కోరికలు అన్నది సంభవం ఈ ఆతురతతో. అలాగే లోతైన మోటివ్స్, ఉద్దేశాలు అవన్నీ అంటే మనలో ఎప్పుడైతే సర్ఫేస్ లెవెల్లో ఉన్న మనస్సును అవగాహన చేసుకుంటామో అప్పుడు మన లోపల లోతుగా ఉన్నవన్నీ పైకి వస్తాయి. అయితే బయట సర్ఫేస్ లో ఉన్న ఆతురతను ఎలాగండి అణిచేసుకోవడం లేదా ప్రశాంతపరచడం ఎలాగా? మీరు చెప్పిన దాంట్లో ఉన్న ప్రాముఖ్యత నేను గుర్తించాను. ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియట్లేదు. ఎలాగ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం? ఎక్స్పెరిమెంట్ చేసేవాడు ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది రెండు వేరు కాదు. సత్యం ఏమిటి అంటే అందులో ఉన్న సత్యాన్ని మనం చూడాలి. మీరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్న మీరు మీకున్న కోరికలతో మీరు ఒక వ్యక్తి ఆ కోరికల కంటే వేరేగా లేరు. ఈ నేనేం చెప్తోందంటే నేను నా కోరికలను అణిచేస్తాను, వాటి వెనకాల వెళ్తాను. అది కూడా కోరికలోంచి వచ్చింది అవ్వచ్చు. వ్యక్తి అది ఫీల్ అవుతున్నాడు, కానీ యాక్చువల్ గా దాన్ని గ్రహించాలంటే అది మరొక విషయం. అంటే ఏంటి ఏంటి ఫీల్ అవుతున్నారు అంటే డిజైర్, అవుట్కమ్ ఆఫ్ ఆల్ డిజైర్ అంటే నేను ఐ విల్ సప్రెస్ ద డిజైర్, నేను ఈ కోరికను అణిచేస్తాను, మరో కోరిక వెనకాల వెళ్తాను. అది కూడా అన్ని కోరికల్లోంచి వచ్చింది. నేను ఇప్పుడు ఈ కోరికలన్నీ లేకుండా చేసుకుంటాను అన్నది కూడా ఒక కోరికే.
అది నేను చూడగలుగుతున్నాను, కానీ యాక్చువల్ గా గ్రహించడం అన్నది మరొక విషయం. ఫీల్ అవ్వగలుగుతున్నాను కానీ సహజంగా యాక్చువల్ గా గ్రహించడం మరొక విషయం అంటున్నా. అంటే అదొకటి ఇదొకటి. ఏదొకటి అంటే సద్ కోరిక అన్నది అవుట్కమ్ ఆఫ్ ఆల్ డిజైర్. అంటే ఇలాగా ఈ కోరిక అన్ని కోరికల ఫలితంగానే వచ్చింది. ద ఎక్స్పెరిమెంట్ చేసేవాడు ఎక్స్పెరిమెంట్ రెండు రెండు వేరు కాదు, రెండు ఒకటే అంటున్నారు. ప్రయోగం చేసేవాడు ప్రయోగము రెండు ఒకటే. అందులో ఉన్న సత్యాన్ని చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే మీరు ఈ కోరికల కంటే వేరేగా లేరు. నేను ఈ కోరికని అణిచేస్తాను అని దాని వెనకాలే వెళ్తానని అనడం అన్ని కోరికల్లోంచి వచ్చింది అది. అవును, అది నేను ఫీల్ అవుతున్నాను కానీ యాక్చువల్ గా గ్రహించలేకపోతున్నాను. యాక్చువల్ గా గ్రహించడం ఒకటైతే ఫీల్ అవడం వేరే విషయం. ఒకవేళ ప్రతి కోరిక కూడా ఉద్భవిస్తూ ఉన్నప్పుడు ఎరుక, ఆ సత్యం యొక్క ఎరుక ఉందనుకోండి, అప్పుడు మీకు ఆ ఎక్స్పెరిమెంటర్ అనే భ్రాంతిలోంచి, ఎక్స్పెరిమెంటర్ వేరేగా ఉన్నాడన్న భ్రాంతిలోంచి విముక్తి అవుతారు. కోరిక, ఎక్స్పెరిమెంట్ చేసేవాడు రెండు వేరేగా లేవు. ఎంత కాలమైతే నేను అన్నది స్వేచ్ఛగా, కోరిక నుంచి స్వేచ్ఛగా ఉండాలనుకుంటుందో అది ఆ నేను అన్నది బలపడిపోతుంది, కోరికను బలపరుస్తుంది ఇంకొక డైరెక్షన్ లో. అందుకే సంఘర్షణ మొదలవుతుంది. అంటే ఒక డైరెక్షన్ లో నేను మరొక డైరెక్షన్ లో బలపడిపోతుంది. ఈ నేనుకి ఆ నేనుకి ఎలాగా? నేను స్వేచ్ఛగా ఉండాలి కోరికలోంచి అన్నది ఒక కోరిక, అది నేనుని బలపరుస్తుంది మరో డైరెక్షన్ లో. ఆ విధంగా సంఘర్షణ. ఇదంతా ఎరుకగా మనం చూసేమనుకోండి సత్యాన్ని ప్రతి క్షణము, ఈ సెన్సార్ చేసే ఇచ్ఛాశక్తి ఆగిపోతుంది. అంటే ఇది మంచిది ఇది కాదు అని చెప్పడం, అది కూడా ఆగిపోయినప్పుడు అనుభవించేవాడే అనుభవం అయిపోతుంది. అప్పుడు కోరిక దానికున్న రకరకాలైన సంఘర్షణలో అంతం అవుతుంది. ఆయన అడుగుతున్నారు, ఇప్పుడు మీరు చెప్పినదంతి వ్యక్తిని కామ్ చేయడానికి, సంపూర్ణ జీవితం జీవించడానికి ఉపయోగపడుతుందా అని అడిగారు. తప్పనిసరిగా మొదట్లో కాదు, ఇది ష్యూర్ అన్నమాట. ఇంకా ఎంతో డిస్టర్బెన్సెస్, అంతర్గతమైన అడ్జస్ట్మెంట్స్ ఎన్నో జరగాలి. కానీ ఎంత లోతుగా విశాలంగా మనిషి ఈ క్లిష్టమైన సమస్య, కోరిక అనే సమస్యలోకి, సంఘర్షణలోకి వెళ్తే ఆయన అంత సింపుల్ గా అయిపోతాడు. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, మన ఈ సంఘర్షణలని మనం జాగరూకతతో చూడమంటున్నారు. అంటే వాటి నుంచి ఎస్కేప్ అవడం కాదు. అంటే ఒక రకమైన కోరిక, మరో కోరిక, నేను ఈ సంఘర్షణ లేకుండా, కోరికలు లేకుండా అవుతాను. ఈ రెండు కోరికలు మళ్ళీ ఆ రెండిటికి మధ్య సంఘర్షణ. ఇలా వ్యతిరేకమైన కోరికలతో, సంఘర్షణలతో జీవిస్తున్నాం. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ కోరిక ఉద్భవిస్తున్నప్పుడే దాన్ని ఎరుకతో చూడమంటున్నారు. నారాయణ గారు అర్థమైతే చెప్పండి. ఉన్నారా, వెళ్ళిపోయారా? నారాయణ గారు వెళ్ళిపోయారా? చెప్తారా? వినపట్టం లేదు. నారాయణ గారు మీ మైక్ మీరు మ్యూట్ చేసుకునే ఉన్నారు, అన్మ్యూట్ చేయలేదు.
అర్థమైంది కదా? చెప్తారా? మీ మైక్ బాగోలేదా? మీరు ఫోన్ బాగోలేదా? భాగ్యలక్ష్మి గారు ఎవరికైనా వెంకటలక్ష్మి గారు అర్థమైందా? చంద్ర ఎవరండి? కోరికలు మా గురువు గారు శిష్యురాలేనండి చంద్ర కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనండి, చెప్పండి. కోరికలు ఉండే నేను వేరు, బయట తెలుసుకునే నేను వేరు, రెండు ఒకటి నేనేనండి. ఉమ్, ఆ కోరికలు అణగార్చే ఉంటే ఈ నేను బయటకు వస్తుందండి అంతే. ఉమ్. లేకపోతే ఆ నేను కోరికలు నేను కూడా సమానంగా ఉంటుంది. అదొకటి, ఒక కోరికకి మరో కోరికకి మధ్య సంఘర్షణ. రెండు వ్యతిరేక కోరికలు, ఇలా ఉండాలి ఇలా కాదు. నాకు ఎక్కువ సింపుల్ గా ఉండాలని ఉంది, నాకు అన్ని వస్తువులు కావాలని ఉంది. ఈ రెండింటికి సంఘర్షణ కదా. ఆ అతను ఆ సంఘర్షణతోటే బాధపడుతున్నాడు. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, కోరిక ఉద్భవిస్తున్నప్పుడే దాన్ని అవగాహన చేసుకో అంటున్నారు. వదిలించుకోమని. అంటే దాన్ని వదిలించేసుకోవడం కాదు, ఎస్కేప్ అవ్వద్దు. అవగాహన వల్లే అది పోతుంది. అది దానివల్ల ఉద్భవిస్తున్నప్పుడే దాన్ని మనం అవగాహన చేసుకోమంటున్నారు. అంటే కోరికని అవగాహన చేసుకోవడం వల్ల వదిలించుకోవడం గలం, కానీ అవగాహన చేసుకోకపోతే అది అలాగే ఉంటుంది. ఉంటది. అణిచేయడం వల్ల కాదు. అదేనండి, దానివల్ల వచ్చే కష్టాలు తెలుసుకుని బేరేజ్ చేసుకోవాలి. అంటే ఇలా చేస్తే నేను సంపూర్ణ జీవితం జీవించగలగా అంటే మొదట్లో అవదు, కానీ తప్పకుండా మొదట్లో చాలా అవుతుందండి. డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ మీరు లోతుగా విశాలంగా ఈ క్లిష్టమైన సమస్యను అవగాహన చేసుకుంటే అప్పుడు మీ జీవితం సింపుల్ అవుతుంది అన్నారు. అంటే ఈ కోరికలు ఎలా ఉద్భవిస్తున్నాయి ఇదంతా అవగాహన చేసుకుంటే అప్పుడు జీవితం సింపుల్ అయిపోతుంది. మనం అంతేనండి. అందరం అంతర్గతంగా చూసుకోకపోవడం వల్లే, ఎరుకతో చూసుకోకపోవడం వల్లే మనం ఇబ్బందుల్లో పడుతున్నాం. అంతేనండి. నారాయణ గారు చెప్తారా? నమస్తే అమ్మా. ఏమైంది ఇంతసేపు? మీ ఫోన్ బాగోలేదా? ఈరోజు మధ్యలో మిస్ అయిందమ్మా. చెప్పండి, ఓం మీకు శ్రీ గురుభ్యో అర్థమైందా? నమః. టాపిక్ అర్థమైందా లేదా? అర్థమైందమ్మా, అర్థమైంది. ఈరోజు నేచర్ ఆఫ్ ద డిజైర్ అంటే కోరికల యొక్క స్వభావం ఎలా ఉంటుందో కృష్ణమూర్తి గారు మనకి చాలా క్లియర్ గా మనకు చూపించారనమాట. ఎందుకంటే మన జీవితం అంతా కూడా దీంతోనే ముడిపడిపోయి ఉండిపోతుంది అనమాట. దానివల్ల మనం ఆ సంఘర్షణలోనే మునిగిపోతున్నాం. అందుకే మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు కోరికలే దుఃఖానికి మూలం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన కృష్ణమూర్తి చూడండి, ఆయన ఎందుకంటే ఆయనకి కోరిక మధ్య ఉన్నటువంటి సంఘర్షణ. ఆయనకి ఏంటంటే ఒక పక్క నుంచి ఏదో అవ్వాలని ఉంటుంది, ఓ పక్క నుంచి అంటే బాగా చాలా సింపుల్ గా ఉండాలని ఉంటుంది, ఓ పక్క నుంచి ఇంకేదో అవ్వాలని ఉంటుంది. అంటే ఈ కోరిక ఆ కోరిక మధ్య ఉన్నటువంటి సంఘర్షణ. అందుకే కృష్ణమూర్తి గారు మనం చాలా సందర్భాలు వాట్ ఈజ్ అంటే నా స్థితి, నా ఉన్న యథార్థ స్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే నా ఉన్న స్థితి నాకు అర్థం కాకపోవడం వల్ల నేను ఇంకేదో అవ్వాలనుకుంటున్నాను. అంటే ఈ రెండింటి మధ్య ఇప్పుడు సంఘర్షణమయం అయిపోతుంది తప్ప అసలు నాకు అవగాహన రావట్లేదు. కాబట్టి వాట్ ఈజ్ అంటే నా యథార్థ స్థితి నాకు ఏంటో నాకు బాగా అర్థమైతే అప్పుడు నాకు ఒక అవగాహన వస్తుంది తప్ప నా యథార్థ స్థితి ఏంటో వాట్ ఈజ్ నాకు అర్థం కానప్పుడు నాకు ఇంకా అవగాహన ఎలా వస్తుంది? మనం ఇంకొక అంటే ఒక కోరిక చేసామంటే మరొక కోరిక వస్తుంది, మరొక కోరిక వస్తుంది. ఈ కోరికలు అనంతాల మనకి. ఈ అనంతమైనటువంటి అంటే దాన్ని బాగా ఎప్పుడైతే లోపల మనం బాగా అవగాహన చేసుకోవాలంటే అంతర్గతంగా
ఎప్పుడైతే మనం అవగాహన చేసుకున్నాం, ఇంకా మన కృష్ణమూర్తికి ఇంకో బాగా ఏం చెప్పారంటే, ఈ కోరికే నేను అనే